హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వేరుశనగ ఉండలు చేసుకుందాము. ఇవి పచ్చి వేరుశనగలు పొయ్యి మీద పెట్టి మంచి రోస్ట్ కింద చేయాలి. అంటే సిమ్లో పెట్టి చేసుకుంటే లోపల బాగా డ్రై అవుతుంది కదా, అది ఏగుతాయి కదా, అప్పుడు బాగుంటుంది టేస్ట్. సో సిమ్లో పెట్టి వీటిని ఫ్రై చేస్తాను. ఇదిగో ఎగిపోయినాయండి. ఇట్లా ఎగితే చాలు, మరి బాగా బ్లాక్గా రోస్ట్ అయిపోతే బాగోవు. అది సన్న సెగపై పెట్టాను కదా, అట్లయితే సరిపోతుంది. చక్కగా అవి పప్పు మళ్ళీ మొత్తం పొట్టోలు చేయాలి కదా, పొట్టోలు చేస్తే అప్పుడు పప్పు చక్కగా బ్రౌన్ కలర్లో ఉంటుంది. కొంచెంసేపు చల్లారనిద్దాం. చూసారుగా, ఇట్లా పొట్టు తీసేసి మొత్తం నీట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పెడదాము. ఇంకా మిక్సీలో వేసాను, మిక్సీ పెడతాను. పొయ్యి మీద బాండలు పెట్టాను కదా, ఇప్పుడు కొంచెం వాటరు బెల్లం వేసి పెట్టాలి. కొంచెం వాటర్ పోసి బెల్లం వేసాను కదా, ఇప్పుడు కొంచెం హై ఫ్లేమే పెడదాము. హై ఫ్లేమ్ పెడితే బెల్లము మెల్ట్ అవ్వాలి కదా, మరి అంటే బెల్లం తురుముకోవచ్చు, ఇట్లా అయినా చేయొచ్చు. కొంచెంసేపు ఉడకనిద్దాము, మెల్ట్ అవ్వాలి కదా. మెల్ట్ అయ్యేదాకా ఉంచుదాం. అట్లా మెల్ట్ అయిపోయింది కదా, దీంట్లోనూ కొంచెం నెయ్యి పోదాము, ఎందుకంటే నెయ్యి పోస్తే బాగుంటుంది. దించేసాను. ఇప్పుడు దీంట్లోనూ ఈ పిండి వేసేద్దాము. ఇది చూసారుగా, ఇంకా ఉండలు చుట్టేసుకోవటమే, కాలుతుంది. చల్లారిన తర్వాత ఉండలు చుడతాను. ఉండలు చుట్టిన తర్వాత చూపిస్తాను. చూసారుగా, రెడీ అయిపోయినాయి. ఇవి పొద్దున ఒకటి, ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్, రోజుకి 2 పూట్ల తింటే హెల్తీగా చాలా మంచిది. ప్లస్ క్యాన్సర్ రాదండి, హార్ట్కి మంచిది. చిన్నప్పుడు మా పెదనాయన ఒక ఆయన ఉండేవారు. ఆయన రెగ్యులర్గా వేరుశనగ ఉండలు తినేవారు. మాకు అప్పుడు అర్థం కాలే. తర్వాత నాన్న ఏంటి పెదనాన్న రోజు ఇలా తింటున్నాడంటే అప్పుడు చెప్పారు, అది తిన్నందువల్ల మన హార్ట్ స్ట్రోక్ రాదంటండి. పల్లీలు మంచిది, దాంట్లో బెల్లము, అందులోనూ షుగర్ వచ్చే లక్షణాలు ఉండవు. బెల్లంకి షుగర్ ఉండదు కదా. సో ఈ లడ్డూలు తయారు చేసుకొని మీరు కూడా తినండి. ఎలా ఉన్నదో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇవి పాడవకుండా ఒక బాక్స్లో పెడుతున్నానండి. బాక్స్లో పెట్టామనుకోండి, గాలి తగలతో పాడవు. ఇప్పుడు ఇవి నాకు 8 రోజులు వస్తాయి. రోజుకి 2 కాడకి 8 రోజులు వస్తాయి. ఇది కొంచెం మెత్తగా ఉంది, అందుకనే దాన్ని అట్లా ఉంచేస్తాను. ఇదండి, మీరు కూడా తయారు చేసుకొని తినండి, హెల్తీగా మంచిదండి.